అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. बच्चे रुपये इधर से देखो भाई रमेश भाई సెంటర్ మొట్టమొదటిసారి మా కుబేర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పెట్టడం జరిగింది. సోయా కొనుగోలు కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు గుట్ట భూములు ఉన్న శాత పంటలు తొందరగా వస్తాయని చెప్పడంతో ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి మన కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది. దళారీ వ్యవస్థ మారాలా, రైతులకు డైరెక్ట్ పేమెంట్ రావాలా, రైతులకు కట్టింగ్ కావద్దు అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినిమం సపోర్ట్ ప్రైస్, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఏర్పాటు చేస్తారో దానికన్నా ఇట తక్కువ అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. పర్చేజ్ మార్కెట్ కానీ, నాఫెడ్ కానీ, సిసిఐ కానీ, అదేవిధంగా దానికన్నా ఎక్కువ ధర ఉంటే మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు అని గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఉన్నది. ఇంతకుముందు పసుపు బోర్డు కూడా మన ఏరియాలో లేకుంటే పసుపు బోర్డు కూడా నిజామాబాద్ కేంద్రంలో పసుపు ఎక్కువ పండుతుందని పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేసి పసుపు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టాలని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఏదైతే కందుల ఒక జోగా చెప్తా నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.